కాళేశ్వరం ధర అవినీతి జరిగింది, వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టాన్ని తెచ్చిపెట్టాయని కారు కూతలు కూసే సన్నాసులు ఈరోజు ఈ వీడియో చూడాలి. పూర్తి స్థాయిలో చూసిన తర్వాత మీకు ఏమైనా నొచ్చుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మేడిగడ్డలో ఇసుక దందా రూపాయలు 800 కోట్ల రాబట్టేందుకు ప్లాన్. గిది వ్యవహారము. రిపేర్ల పేరు చెప్పి ఇసుకకు సూటి, ఇసుక కోసమే రిపేర్ల సాకు చెప్పారా? నీళ్లు వదిలేశాక భారీగా బయటపడిన ఇసుక మేటలు ఇసుకను సొమ్ము చేసుకోవాలని ప్లాన్. 14 ఇసుక రీచ్లు వేల వేసే ప్రణాళికలు, ఇసుక రీచ్ల వేలానికి ఏర్పాట్లు, త్వరలో మరిన్ని ఇసుక రీచ్ల వేలం. నీళ్లు మొత్తం తీసేయడం వల్ల అక్కడ భారీగా ఎగసి ఉన్న ఇసుకను పూర్తి స్థాయిలో మనం తరలించగలము. పిల్లర్ కుంగిందనో లేకుంటే కింద బొక్కబడిందనో ఏదో ఒక సాకులు చెప్పేసి ఈ ప్రభుత్వం బూటకమైన ఒక ప్రదర్శన కల్పించి ఈరోజు ఇసుక దందాను నడుపుతా ఉంది. ఇది కనిపించే లారీ పూర్తి స్థాయిలో కాళేశ్వరం పక్కన ఉన్న ఒక దరి అంచున నిర్మించబడ్డ రోడ్డు ద్వారా తరలిస్తూ ఉన్న ఇసుక సంస్థ ఇక్కడ నుంచి నడుస్తూ ఉంది. మీకు కనబడుతూనే ఉంది అనుకుంటా. ఇక్కడ ఇసుక దిబ్బను పూర్తి స్థాయిలో తోడేసి కొసకు మాత్రం రోడ్డు ఉంచడం తోటి ఆ లారీ అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసుకుంటా పోతుంది. మరి ఈ విధంగా కాళేశ్వరం మీద ప్లాన్ వేసుకున్న ఇగో ఈ పెద్ద మనుషులు, ఇటు పొన్నం ప్రభాకర్ రెడ్డి, ఇటు వెంకటరెడ్డి, కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు, వీళ్ళందరూ కలిసి కాళేశ్వరం ఆడికి పోయి మంచి ఫోజోలు తీసుకుంటా ఈడ పూర్తి స్థాయిలో ఇసుకను తవ్వేస్తా ఉన్నారు. ఒక తెలుగు సినిమా డైలాగ్ ఉంటుంది, తెలుగు సినిమాల లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా. ఇటు చెల్లకేమో పూర్తి స్థాయిలో ములుగు కాన్స్టిట్యున్సీ భూపాలపల్లి ఏటు నగరం కాడ అయితే భారీ ఇసుక తరలింపులు సీతక్క చూసుకుంటా ఉంటా. అంటే కాళేశ్వరం ఇరిగిపోయింది, తుంగిపోయిందని చెప్పుకొని పూర్తి స్థాయిలో నీళ్ళంతా తీసేసి అక్కడ ఉన్న విలువ చేసే ఇసుకను పూర్తి స్థాయిలో తరలించుకుంటా పోతుంది రేవంత్ సర్కార్ అయితే. మరి దీనిపైన మాట్లాడరు ఇప్పుడు, దీని గురించి మాట్లాడరు ఇప్పుడు. కాళేశ్వరం అన్యాయం అయ్యింది, పాలైంది, తొక్కయింది, తోట అయ్యింది. కేసీఆర్ కట్టించింది రైతుల కోసమే, రైతు సాగు కోసమే, రైతులు బాగుపడడం కోసమే. మరి రేవంత్ రెడ్డి ఆపింది తన స్వల్ప రాజకీయాల కోసము, తన స్వార్థ రాజకీయాల కోసము, తన జేబు నింపుకోవడానికి. ఎన్ని కోట్లు ఉన్నాడా? 800 కోట్ల రూపాయలు రాబడి కోసం కాళేశ్వరం కూలిపోయిందని అక్కడ నీళ్ళని తీసేసి ఇసుకను మొత్తం తరలించా ఉంటే ఇప్పుడు ఈ రోజు ఏ మీడియా కూడా ఆడికి పోయి ఫోకస్ చేయలే. ఈ V6 పోలే, ఎన్టీవీ పోలే, HM టీవీ పోలే, ఏ టీవీ పోలే. కానీ సిరిక బాసిందంటే అందరు పోయి జూముల మీద జూములు పెట్టి ఆ సందులో సొరకెబెట్టి పెడతా ఉన్నారు. మరి ఈరోజు ఆ సందుల పక్క నుంచి పెద్ద పెద్ద లారీలు పోతా ఉంటే మరి కెమెరాలు అంచుకు దొరుకుతలేవా? రాష్ట్రంలో చాలా రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టు చర్చనీయాంశంగా మారింది. మేడిగడ్డ బ్యారేజీ కూలిపోయిందనే ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. అక్రమాలు జరిగాయంటూ విచారణకు ఆదేశించి నీళ్లు నిలిపితే బ్యారేజ్ కూలిపోతుందని చెప్పుకొచ్చింది. ఉన్న నీళ్లను కూడా కిందకు వదిలేసి, కానీ నీళ్లు వదిలేయడానికి అసలు కారణం మాత్రం వేరే ఉందనే చర్చ జరుగుతుంది. అదే నీళ్లు మొత్తం వదిలేస్తే కింద మనకు ఖనిజాలు పడతాయి, దాన్ని ఎత్తుకెళ్ళి ఇంట్లో పోసుకోవాలి, ఎట్లా పోసుకొని దాన్ని అమ్మేసుకోవాలి, 800 కోట్లకు అమ్మేసుకొని జేబులు నింపుకోవాలి. గిది వ్యవహారము. కేసీఆర్ తన 10 ఏళ్లుగా కష్టపడి రైతుల కోసం కన్నీరు గార్చకుండా పంటలు సాగు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తే రేవంత్ రెడ్డి రైతుల అడి ఆశల్లో పండించే పంటల పైన నిప్పులు తల్లి ఆయన తన స్వల్ప రాజకీయాల కోసం ఇసుకను పూర్తి స్థాయిలో తరలించడం కోసం ఆయన అయితే ఈ విధంగా ప్రయత్నించాడు. తెలుగు ప్రజలకు అర్థం కావాలి, కాళేశ్వరం ద్వారా నష్టపోయింది ఏమీ తెలియదు. కాళేశ్వరం ద్వారా నష్టపోయేలా చేసింది రేవంత్ రెడ్డి మాత్రమే. కాళేశ్వరం ద్వారా అందరి పొలాలు ఎండబెట్టేలా చేసింది రేవంత్ రెడ్డి మాత్రమే. కాళేశ్వరం కుంగిపోయింది అనుకుంటా 6 గ్యారెంటీలు మభ్యపెట్టింది రేవంత్ రెడ్డి మాత్రమే. కాళేశ్వరం ద్వారా వేల కోట్ల ఆస్తి నష్టం జరిగిందని విలువైన అసెంబ్లీ సమావేశాలను సమయాన్ని వృధా చేసిన నాయకుడు రేవంత్ రెడ్డి మాత్రమే. మరి గిన్ని పండగలు వండుతా ఉంటే ఈరోజు కాళేశ్వరం ఒక అబ్యూజ్ గాని చూపెట్టడం జరిగింది. ఈ రోజు అయితే మరి తెలుగు రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి, కాళేశ్వరాన్ని దోచుకు తింటుంది ఈ రేవంత్ రెడ్డి, ఆ శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగిలేటి, వీళ్ళందరూ కలిసి దోచుకుంటా ఉన్నారు. ఇది అసలు నిజము. మరి ఇది ఎన్ని రోజుల నుంచి నడుచుకుంటుందా అంటే ఆ రోజు ఏ రోజు అధికారంలోకి వచ్చి పాట పాడారో ఆ రోజు నుంచి వీళ్ళకి ఆ నీళ్లలో ఇసుక దొర్రి అవుపడింది. అలా అవుపడంతో లారీల తరలించడం మొదలు పెట్టారు ఈ విధంగా.